హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి ర్యాంకింగ్ 13 ర్యాంకింగ్స్ ఒక్కొక్కరికి ఒక్కొక్క ర్యాంక్ ఇవ్వమని చెప్పి బిగ్ బాస్ దివ్యానికితకి ఒక టాస్క్ ఇచ్చాడు. ఆమె ఎవరికి ఏ ర్యాంక్ ఇచ్చింది, ఏం రీజన్స్ చెప్పింది అనేది మాట్లాడుకుందామండి. నాకు స్పెషల్గా కళ్యాణ్కి చెప్పిన ర్యాంకింగ్ ఏదైతే ఉందో తనకు చెప్పిన రీజన్స్, సరే ర్యాంక్ అనేది పక్కన పెట్టండి, ఆ రీజన్ చూసిన వెంటనే నాకు వీడియో చేయాలనిపించిందని, సో అందుకే చేస్తున్నా. దానికన్నా ముందు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే వీడియోని లైక్ చేసి చూడండి. సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదామండి. నేను డైరెక్ట్ ఫస్ట్ కళ్యాణ్ పాయింట్ చెప్తా, తర్వాతనే మిగతా చెప్తా. అలా ఉంది, అంత వ్యాలిడ్ ఉంది కాబట్టి చెప్తున్నాను. కళ్యాణ్కి దివ్యానికిత 13వ ర్యాంకింగ్ ఇచ్చిందండి. ఇచ్చి ఏం చెప్పిందంటే, నువ్వు ఎక్కడ హౌస్లో కనిపించట్లేదు, నువ్వు ఆ టాస్క్ కూడా పెద్దగా పర్ఫార్మెన్స్ లేదు, ఆరోగెంట్గా ఉంటున్నావు, నీ ఎక్స్ప్రెషన్స్ కూడా నాకు నచ్చట్లేదు, నువ్వు మాట్లాడే విధానం బాగాలేదు, అవతల వాళ్ళని ఈజీగా తీసిపరేసి మాట్లాడుతున్నావు, రెస్పెక్ట్ ఇవ్వకుండా మాట్లాడుతున్నావు, నువ్వు చెప్పేది ఎక్కువ చేసేది చాలా తక్కువ అని చెప్పి క్లియర్గా మనం ఏదైతే అనుకున్నామో కళ్యాణ్ విషయంలో అదే చెప్పింది. అఫ్కోర్స్ ఒక పులిహోర అనే ఒక వర్డ్ యూజ్ చేయలేకపోయింది. అఫ్కోర్స్ అది ఎవరు యూజ్ చేయలేరు. కొంతమందిని పులిహోర కలుపుతున్నాం అని చెప్తే కొంతమంది ఉంటున్నామంటే రిమైనింగ్ కంటెస్టెంట్స్ కూడా హట్ అవుతారు. కాబట్టి ఆ పాయింట్స్ అని చెప్పకుండా క్లియర్గా కళ్యాణ్ నువ్వు హౌస్లో కనిపించినా చాలా తక్కువ మందితో కనిపిస్తున్నావు. నువ్వు అవతల వ్యక్తి విషయంలో ఈవెన్ ఆమె ఎంత దారుణంగా చెప్పిందంటే, నువ్వు మాట్లాడే ఎక్స్ప్రెషన్స్ కూడా బాగాలేవు. నిన్న మనం ఏదైతే అనుకున్నామో నాగర్ ప్రశాంత్ చెప్పినప్పుడు, నీ ప్లేస్లో నీ ప్లేస్కి నేను రీప్లేస్మెంట్ అవుతున్నా, నేను నీతో స్వాప్ చేయాలనుకుంటున్నా, నువ్వు పెద్దగా పర్ఫార్మెన్స్ ఏం లేదని చెప్పినప్పుడు నువ్వు నన్ను రీప్లేస్మెంట్ చేస్తావా, నువ్వు నా అంత ఫ్రాంక్నెస్ ఉంటావు అని చెప్పి ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ పెట్టి మరి దారుణంగా తీసి పరిచినట్టు మాట్లాడిండు. సేమ్ అది ఫీల్ అయ్యాను. నాకు అది నచ్చలేదు. కళ్యాణ్ దగ్గర దివ్యానికిత క్లియర్ కట్ అప్పటిదప్పుడు అబ్జర్వ్ చేసుకొని ఈరోజు చెప్పడం ఏదైతుందో నెక్స్ట్ లెవెల్. అంటే తనకి ఆ మెమరీ పవర్, అంటే ఆ పాయింట్ అనేది బాగా గుర్తుంటేనే చాలా బాగా చెప్పింది. మంచి ఎక్స్ప్రెషన్ కూడా వచ్చింది. కళ్యాణ్ దగ్గర ఉన్న మిస్టేక్ ఇదే, అవతల వ్యక్తిని ఈజీగా డీగ్రేడ్ చేసి మాట్లాడతాడు. ఈ వే ఆఫ్ ఎక్స్ప్రెషన్స్, ఈ వే ఆఫ్ సింబల్స్, ఆ చెయ్యిని ఇలానో పెడతాడండి, ఇలా పెట్టి ఇట్లా పెట్టి మాట్లాడడం, ఆ ఎక్స్ప్రెషన్స్ మొత్తం డౌన్ చేసి మాట్లాడతారు అవతల వ్యక్తిని. అదే కళ్యాణ్ దగ్గర నచ్చట్లేదు. ఇఫ్ ఇన్ కేస్ అనే పాయింట్ రాంగ్ ఉన్నా సరే, అండ్ ద వే ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ అనేవి బాగా లేకపోతే అవతల కంటెస్టెంట్కి నచ్చదు, ప్లస్ చూసే మనకి నచ్చదు. కళ్యాణ్ విషయంలో దివ్యానికిత చెప్పింది చాలా కరెక్ట్. అయినా సరే అతను చేంజ్ చేసుకుంటాడని నేనైతే అనుకోవట్లేదు. త్రూ అవుట్ దివ్యానికిత కళ్యాణ్తోని ఫైర్ మోడ్లోనే మాట్లాడింది, ఎక్కడ కూడా తగ్గుతూ మాట్లాడలే, కోపంగానే మాట్లాడింది. తను అనుకున్న పాయింట్ ఎక్కడ భయపడకుండా క్లియర్గా కుండ బద్దలు కొట్టి మరి చెప్పింది. స్టిల్ కళ్యాణ్ అలాగే మాట్లాడుతున్నాడు. నాకైతే నమ్మకం లేదు కళ్యాణ్ మాట్లాడని. ఆ పులిహోర ఏందో, ఆయన ఎందుకు వచ్చిండో హౌస్లోకి, అవతల వ్యక్తిని ఎందుకు తీసుకుపరేస్తాడో, ఎలా ఫీల్ అవుతాడంటే నేను మాత్రమే కరెక్టు, నేను మాత్రమే తోపు, అవతల కంటెస్టెంట్ వరస్టు అన్నట్టుగానే బిహేవ్ చేస్తారు. అలాగే మాట్లాడతారు. అది నచ్చట్లే ఎవరికి, మెజారిటీ ఆడియన్స్ నచ్చట్లే. అఫ్కోర్స్ ప్రియారిటీ ఎలాగో రుద్దుతుంది అందరి మీద, అది ఎట్లాగో వర్కౌట్ అవ్వదు. మ్యాక్సిమం ఈ వీక్ ఎలిమినేషన్ అయ్యే ఛాన్స్ ఉంది. సరే చూద్దాం ఒకవేళ. సో నేను అందుకే ఫస్ట్ కళ్యాణ్ గురించి చెప్పాలనుకుని చెప్పానండి. ఇక మనం 1 by 1 వద్దాం. మనం ఫస్ట్ నుంచి వద్దాం. ఆమె లాస్ట్ నుంచి వచ్చింది, మనం ఫస్ట్ నుంచి వద్దాం. ఫస్ట్ వచ్చేసి భరణి శంకర్ గారికి ఇచ్చారు. జెన్యూన్గా ఉంటున్నారండి, బాగా ఆడుతున్నారు, మీరు నాకు కాంపిటేటర్ అనుకుంటున్నాను. కాకపోతే ఒక మైనస్ చెప్పింది, మీ గురించి మీరు స్టాండ్లు తీసుకోవాలి, అదొక్కటే మైనస్ ఉందండి. అది ఒక్కటే కనుక తీసుకుంటే ఆల్ ఆర్ గుడ్ అని చెప్పింది. నాకు కూడా అదే అనిపించింది. కాకపోతే ఇప్పటికి నేను అదే చెప్తున్నా, భరణి గారు ఫేక్ గేమే ఆడుతున్నారు. నాకైనా రియాలిటీ, నాకు పర్సనల్గా ఆయన రియాలిటీ ఎక్కడా కనిపించట్లే. సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఆయన రియాలిటీ కనుక బయటకు వస్తే ఇంకా ట్రూ కలర్స్, ఈ వే ఆఫ్ బిహేవియర్ ఆయన నిజంగా ఉన్నాడా లేకపోతే ఆయన ఇన్బిల్ట్ అనేది అర్థమవుతుంది అని అనుకుంటున్నాను. నాకైతే ఇప్పటికి కూడా భరణి గారి దగ్గర ఎలాంటి క్లారిటీ లేదండి. ఈమె కనిపించింది కానీ ఫస్ట్ ప్లేస్ ఇచ్చింది. సెకండ్ ప్లేస్ వచ్చేసి ఇమ్మానియల్కి ఇచ్చింది. అన్ని బాగున్నాయి. యువర్ ఆల్రౌండర్, నిజంగానే ఇమ్మానియల్ ఆల్రౌండర్, ఈజీగా టాస్క్లను గెస్ చేస్తాడు. బిగ్ బాస్ నెక్స్ట్ ఏ మూవ్ చేస్తాడో గెస్ చేస్తాడు. ఏ గేమ్ని ఎలా తీసుకెళ్ళాలి, ఏ నామినేషన్ పాయింట్స్ ఎలా పెట్టాలి, అవతల వాళ్ళు ఎలా అనుకుంటారు, అన్ని మనం చూస్తూనే ఉన్నాం. ఫస్ట్ నుంచి చూస్తున్నాం, ప్రతిదీ గెస్ చేస్తున్నాడు, అందరికి ఎక్స్ప్లెయిన్ ఎలా చెప్తున్నాడు. ఆల్రౌండర్, ఎంటర్టైన్మెంట్ నవ్విస్తున్నాడు, అందరితో కలిసిపోతున్నాడు, అన్ని బాగున్నాయి. ఆల్రౌండర్. కాకపోతే గివ్ అప్ ఇవ్వడం అనేది ఒకటి నచ్చట్లేదు. అంటే అవతల వ్యక్తి కోసం నేను మంచోనని చెప్పి నిరూపించుకోనికి ఈయన గివ్ అప్ ఇస్తున్నాడు, అది కరెక్ట్ కాదు. దివ్యానికిత అదే చెప్పింది. చెప్పడమే కాకుండా మీరు గేమ్లో లేనప్పుడు సపోర్ట్ చేయండి, బట్ మీరు కూడా గేమ్లో ఉన్నప్పుడు ఈ మంచితనం చూపించి గివ్ అప్ ఇవ్వకండి అని చెప్పడం నాకు కూడా నచ్చింది. ఐ హోప్ ఈ మంది దగ్గర చేంజ్ చేసుకోవాలని కోరుకుంటున్నా. అండ్ నెక్స్ట్ వచ్చేసి సంజన గారు అంటేనే నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా సరే అండి, మీరు అవతల వ్యక్తిని భయపెడుతున్నారు, మీరు నన్ను కూడా భయపెడుతున్నారు. సో మీతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నేను మీతో నెగిటివ్ అయినా సరే కంపేర్ చేసుకుంటున్నా. రాగానే మీతో మాత్రం చాలా జాగ్రత్త ఉండాలనే ఫీలింగ్ నాకు కనిపించింది. కాబట్టి సో నేను మిమ్మల్ని కాంపిటేటర్ అనుకొని థర్డ్ ప్లేస్ ఇస్తున్నా అని చెప్పింది సంజన గారికి. మేబీ సంజన గారికి ఆడియన్స్లో ఎక్కువ శాతం ఓటింగ్ పడడం, తన అందరు ప్రైజ్ చేయడంతో ఇక్కడ ఈ ర్యాంకింగ్ ఇచ్చిందేమో అనుకుంటున్నా. బట్ ఐ ఫెల్ట్ పర్సనల్గా అయితే సంజన గారికి థర్డ్ ర్యాంక్ అనేది డిజర్వ్డ్ కాదని నా ఫీలింగ్. బట్ ఆమె ఇచ్చింది.
అండ్ నెక్స్ట్ వచ్చి ఫోర్త్ డిమాండ్ పవన్. ఒకటే రీజన్ చెప్పింది, నువ్వు ఎలాగైతే అంటే ఆ కెప్టెన్సీ టాస్క్ నీకు ఏమైతే అన్యాయం జరిగిందో నువ్వు మళ్ళీ కెప్టెన్సీ టాస్క్ ఆడి కెప్టెన్ అయ్యావు. సో ఇది నాకు నచ్చింది. బట్ నువ్వు అవతల వ్యక్తికి ఏదైనా గేమ్ వచ్చినప్పుడు నువ్వు ఫ్రెండ్షిప్ చూసి అవతల వ్యక్తికి సపోర్ట్ చేస్తే నా డిసిషన్ మళ్ళీ చేంజ్ అవుతుంది. బట్ ఇప్పటికి యాజ్ ఆఫ్ నవ్ అయితే నీ గేమ్ బాగా నచ్చింది కాబట్టి నేను ఇక్కడ పెడుతున్నా. ఎందుకంటే నువ్వు ఏదైతే పోగొట్టుకున్నావో మళ్ళీ తిరిగి సంపాదించుకున్నావు ఇక్కడ పెట్టాను. ఒకవేళ నువ్వు సంచాలకు ఉన్నా ఇంకేదైనా ఉన్నా కూడా అప్పుడు ఫేవరిజం ఫ్రెండ్షిప్ చూపిస్తావు లేదో చూడాలి. ఒకవేళ చూపిస్తే మాత్రం మళ్ళీ నేను ఆ ప్లేస్ నుంచి అయితే అనుకోనని చెప్పింది. నాకైతే డిమాండ్ పవన్ 4th ప్లేస్కి అయితే డిజర్వ్డ్ కాదు. ఓకే, మళ్ళీ టాస్క్ ఆడి గెలవడం అయితే వరకు ఓకే, బట్ అది 4th ప్లేస్ వరకు డిజర్వ్డ్ అయితే కాదు. ఎందుకంటే ఆయన ఓన్లీ లిమిటెడ్ పీపుల్స్ని ఆ పులిహోరతోనే కలిపి ఉంటున్నాడు. ఎక్కడ కూడా క్లారిటీ లేదు. ఇంకో పని కూడా చెప్పింది, ల్యాగ్ చేస్తావని. 100% ల్యాగ్ చేస్తాడు, ఖచ్చితంగా ల్యాగ్ చేస్తాడు. ఆయనకి ఏ పాయింట్ అర్థం కాదు, కాకపోతే ఏదో చెప్పాలని ట్రై చేస్తాడు. ఇది 100% నిజం. బట్ దానికి అంటే సెకండ్ టైం కెప్టెన్సీ గెలిచినందుకు మాత్రమే 4th ప్లేస్లో పెట్టింది. బట్ నేను మాత్రం ఈయన 4th ప్లేస్కి డిజర్వ్ అనుకోవట్లేదండి. మీరేమనుకుంటారో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి తనుజ గారికి అన్ని బాగానే ఉన్నాయి. మిమ్మల్ని చూస్తే మంచి ర్యాపో వస్తుంది, క్యూట్గా ఉన్నారు, బాగా మాట్లాడుతున్నారు, టాస్క్ల పర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంది. కానీ మీరు చాలా ఎమోషనల్ అవుతున్నారు, ఎప్పుడు ఏడుస్తున్నారు, అది తగ్గించుకోవాలి. ఒక 10 టైమ్స్ చూస్తే అందులో 5 టైమ్స్ మీరు ఏడుస్తూనే కనిపిస్తున్నారు. సో అది తగ్గించుకోవాలని చెప్పిందండి. అదే కాదు, రీతుతో ఫ్రెండ్షిప్ కూడా కట్ చేసుకోవాలి. నేనైతే చెప్పదలుచుకున్నాను, రీతుతోని, కళ్యాణ్తో, డిమాండ్ పవన్తో ఫస్ట్ ఆమె ఫ్రెండ్షిప్ కట్ చేసుకుంటేనే ఆమె మళ్ళీ రైట్ ట్రాక్ వస్తుంది. ఇప్పుడు టోటల్గా రాంగ్ ట్రాక్ వెళ్ళిపోయింది. తనుజ డౌన్ఫాల్ స్టార్ట్ అయింది. అది తనుజ ఫ్యాన్స్ యాక్సెప్ట్ చేయాల్సిందే. ఎప్పుడైతే కళ్యాణ్తోని, డిమాండ్ పవన్, రీతుతోని ఈమె ట్రాక్ తగ్గిస్తుందో అప్పుడేమో మళ్ళీ లైమ్ లైట్లోకి వస్తుంది, లేకపోతే ఇంకా తగ్గిపోతుంది. ఎస్పెషల్లీ ఫస్ట్ ఏడు పడినది ఆపేయాలి. మరి టూ మచ్ అయిపోతుంది, ఎప్పుడు చూడు ఏడుస్తూనే ఉంటుంది. సో మాక్సిమం ఈమెకు వచ్చిన స్క్రీన్ ప్లేస్ 10 మినిట్స్ ఉంటే అలా 5 మినిట్స్ ఖచ్చితంగా ఏడుస్తూనే కనిపిస్తుంది. సో అందుకే ఈమె ఆ ఏడు పడిన తగ్గిస్తే ఫస్ట్ అది బెటర్, స్ట్రాంగ్ అవుతుంది. లేకపోతే ఇక ఇప్పుడు టాప్ 5 ఉంది, ఇప్పుడు తర్వాత టాప్ 10కి వెళ్ళిపోతుంది. యాక్చువల్లీ ఈమె టాప్ 3లో ఉండాల్సిన కంటెస్టెంట్ టాప్ 5 దాకా వచ్చింది, ఇంకా నెక్స్ట్ టాప్ 10కి వెళ్ళిపోతుంది. అలా ఉంది ఈమె పరిస్థితి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సుమన్ శెట్టి విషయంలో బాగానే చెప్పిందని, టాస్క్ అవన్నీ బాగా ఆడుతున్నారు. కాకపోతే అవతల వాళ్ళు పుష్ చేస్తే తప్ప మీరు మీ పాయింట్స్ పెట్టట్లేదు. మీలో మీరు అంటే మీరు అనుకొని వెళ్ళి పాయింట్స్ పెట్టాలి అంటుంది. నిజమే, అది కూడా నాకు కరెక్ట్ అనిపించింది. సుమన్ శెట్టి ఎవరైనా టచ్ చేస్తే అప్పుడు వెళ్ళి మాట్లాడుతుండే తప్ప ఇతనికంటూ ఒక ఓన్ ఇండివిజువల్ లేచి నేను ఈ పాయింట్ చెప్పాలనుకుంటున్నా, ఇది ఇలా అని చెప్పి చెప్పలేకపోతున్నాడు. అవతల వాళ్ళు ట్రిగర్ చేయడం, లేకపోతే అవతల వాళ్ళు క్వశ్చనింగ్ చేస్తే మాత్రం పాయింట్ పెడుతున్నాడు, బట్ బాగా పెడుతున్నాడు. ఇదైతే నిజంగా మెచ్చుకోవచ్చు ప్రతి విషయంలో. సుమన్ శెట్టి అయితే గేమ్స్ కూడా బాగా గెలవడం ఓడిపోవడం పక్కన పెట్టండి, ఎఫర్ట్స్ అయితే బాగానే ఇస్తున్నాడు, మంచి పాయింట్స్ మాట్లాడుతున్నాడు. నాకైతే టూ గుడ్ అనిపించింది. ఈ సుమన్ శెట్టి నేను 4th ప్లేస్కి డిజర్వ్ అనుకుంటా. నేను నా పర్సనల్గా అట్లీస్ట్ 5th ప్లేస్కైనా ఈ డిజర్వ్డ్. ఈ సుమన్ శెట్టి ప్లేస్లో డిమాండ్ పవన్ ఉంటే బెటర్ అని నాకు అనిపించింది. బట్ ఆమె 4th ప్లేస్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి రీతు చౌదరికి సింపుల్ అదే చెప్పింది, కెప్టెన్సీ ట్రాన్స్ఫర్ నువ్వు ఫేవరిజం చెప్పించావు, ఫ్రెండ్షిప్ చేసావు, అది నచ్చట్లే, అందుకే ఇక్కడ పెట్టాను. నువ్వు అందరూ ఏది బొమ్మల టాస్క్ అందరూ ట్రిగర్ చేశారని అనుకుంటున్నావు, కాకపోతే ఎక్కడ నేను ఎవరు ట్రిగర్ చేయలేదు, నువ్వు అలా ఫీల్ అయిపోయి గేమ్ అంతా సాఫ్ట్ కలిసిన గేమ్ అంతా నాశనం చేసినామని చెప్పింది. నాకు ఇది ఎందుకు కొంచెం తప్పు అనిపించింది. అంటే ట్రిగర్ ఆమె గేమ్ సాఫ్ట్గా ఎప్పుడు వెళ్ళకూడదు, ఇలాగే జరగాలి. అందుకే అప్పుడు అందరు ట్రూ కలర్స్ బయటకు వచ్చి అంత కంటెంట్ బయటకు వచ్చింది, రియాలిటీ బయటకు వచ్చింది, అక్కడ రామ్ యొక్క డబుల్ ఫేస్ బయటకు వచ్చింది. సో ఆ పాయింట్లో నాకు ఏం పెద్దగా అనిపించలే రీతు. కానీ ఆ ఫ్రెండ్షిప్ ఫేవరిజం మాత్రం మేము ఖచ్చితంగా చూపించింది, అది నెగిటివ్ అయిపోయింది. ఇక్కడ రీతు చౌదరి కూడా అర్థం చేసుకోవాలి, ఎవరికైతే ఫేవరిజం చేసిందో ఆయన టాప్ 4కి వెళ్ళాడు, ఎవరికోసం అయితే ఈమె నిలబడిందో ఆమె 7th ప్లేస్కి వచ్చింది. ఇదే రీతు చౌదరి అర్థం చేసుకోవాలి. మర్చిపోయాను, డిమాండ్ పవన్ కూడా ఒక మంచి పాయింట్ చెప్పింది, నువ్వు ఫ్రెండ్షిప్ ఎవరిదని చూపించకుండా రీతు చౌదరిని కాకుండా శ్రీజను సెలెక్ట్ చేయడం కూడా నాకు అంటే సేవ్ చేయడం నాకు నచ్చిందని చెప్పింది. అది కూడా కరెక్ట్, టూ గుడ్. సో ఇక్కడ నుంచి అయినా రీతు చౌదరి ఇది తగ్గించుకుంటే బెటర్. అంటే నేను ఇంకో ఎవరికోసం అయితే గేమ్ ఆడాలనుకుంటుందో అతను బాగానే వెళ్ళిపోతున్నాడు, కానీ ఈమె గేమ్ పాడవుతుంది. ఈమె గేమ్ పాడవడమే కాకుండా అటు తనజ గేమ్ కూడా పాడి అంటే తన రాంగ్ ట్రాక్ తీసుకెళ్తుందని నాకు అనిపించింది. ఎస్పెషల్లీ కళ్యాణ్ విషయంలో ఈమె ఎందుకు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించి తనుజ అండ్ కళ్యాణ్ విషయంలో మధ్యలో ట్రాక్ నడిపించేలాగా ఈమె హెల్ప్ చేస్తుందని నాకు అనిపిస్తుందని, మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. కాకపోతే రీతు చౌదరి మాత్రం మంచి ఫైట్ చేస్తుందండి, మంచి పాయింట్స్ మాట్లాడుతుంది. ఆ పులిహోర కంటెంట్ పక్కన పెడితే నిజంగా తను మంచి కంటెస్టెంట్, టాస్క్ల విషయంలో మంచి ఎఫర్ట్స్ ఇస్తుందండి, మెచ్చుకోవాలి ఈ విషయంలో. సరే ఎంత నెగిటివ్ ఉన్నా సరే రీతు చౌదరి టాస్క్లో అయితే బాగా ఆడుతుంది, కొన్ని పాయింట్స్ కూడా బాగానే పెడుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రియా శెట్టి, ఈమె గురించి మంచిగా చెప్పింది. తానా అంటే తందాన్ అంటావు, నీకంటూ ఇండివిజువల్ ఒపీనియన్ లేదు. ఒక గ్రూప్లోకి వెళ్ళిన తర్వాత నువ్వు ఆ గ్రూప్కి వెళ్ళిపోతావు, వాళ్ళతో పాటు నువ్వు గుంపులో గోవిందలాగా తానా అంటే తందాన్ అంటావు, నిన్ను ఎవరో ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నావు, నిన్ను ఎవరో మ్యానిపులేట్ చేస్తున్నావు, నువ్వు దానికి ఇన్ఫ్లుయెన్స్ అయిపోతున్నావు అని చెప్పింది. నిజంగానే అదే నేను చెప్తున్నా కదా, శ్రీజ అండ్ ప్రియా శెట్టి వీళ్ళిద్దరు ఒకరికొకరు ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు, ఒకరికొకరు మ్యానిపులేట్ అవుతున్నారు. శ్రీజ విషయంలో ప్రియ విషయంలో శ్రీజ, సిచ్యువేషన్ వచ్చిన బట్టి జరుగుతుంది. నిజంగానే వీళ్ళ మధ్య ఇండివిజువల్ అనేది లేదు. ప్రియా శెట్టికి బాగానే చెప్పింది, కానీ ఇంకొన్ని కూడా చెప్పి ఉండాల్సింది. బట్ నేనైతే ఈమె ప్రియా శెట్టిని యాజ్ ఆఫ్ నవ్ అయితే నేను ఇంకా 10th వరకు చూడాలనుకున్నా, బట్ ఈమెకి 8th ప్లేస్ ఇచ్చింది. ఓకే, ఎందుకంటే ఈ మధ్య కొంతవరకు అయితే తగ్గింది ప్రియా శెట్టి అయితే కంపారిటివ్లీ. అంతకుముందు 2 వీక్స్ చూసుకుంటే ఇప్పుడైతే కొంచెం వరకు తగ్గింది ప్రియా శెట్టి. అండ్ నెక్స్ట్ వచ్చేసి
మాస్క్ మ్యాన్కి అదే రీజన్ చెప్పింది, మీరు పెద్దగా కనిపించట్లేదు, వన్ సైడెడ్గా మాట్లాడుతున్నారు, అవతల వాళ్ళ పాయింట్ కాకుండా మీకు మీరు వన్ సైడ్గా మాట్లాడుతున్నారని చెప్పింది. మాస్క్ మ్యాన్ కూడా ఏదో యాక్సెప్ట్ చేశాడు, మరి నేను అదే షాక్ అయినా, పెద్ద ఆర్గ్యుమెంట్ ఏం చేయలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి శ్రీజ విషయంలో సూపర్గా చెప్పిందండి. అవతల వాళ్ళని మాట్లాడనివ్వట్లేదు, పాయింట్ మాట్లాడట్లేదు, ఎక్కువ నసబెడుతున్నావు, నువ్వు ఇంకా అవతల వ్యక్తిని ట్రిగర్ చేసేలాగా మాట్లాడుతున్నావు, వాళ్ళు ఆపినా సరే నువ్వు ఆపట్లేదు. నిజంగానే మనం పనికిరాని మాటలు 10 మాట్లాడడం కన్నా పనికొచ్చే మాట ఒకటి మాట్లాడితే బెటర్. నీ దగ్గర పాయింట్ లేనప్పుడు నువ్వు ఎంత వాగినా వేస్ట్. నువ్వు 100 మాటలు మాట్లాడి అందులో ఒక్కటి కూడా పాయింట్ లేకపోతే ఎందుకు ఇంకా? అది కరెక్ట్. శ్రీజ దగ్గర బిగ్గెస్ట్ మైనస్ ఇదే, టాస్కులు బాగా ఆడుతుంది, కాకపోతే లాగ్ చేసి సాగదీసి తీసి మాట్లాడుతుంది, అది తప్పు. అది ముక్కు ఎలా ఉందంటే ఇలా చూపించదు, తిప్పి చూపిస్తుంది. అదే శ్రీజ దగ్గర ఉన్న పెద్ద మిస్టేక్. పోనీ అందులో ఏమైనా పాయింట్ ఉందంటే అసలు ఉండదు. ఈవెన్ బిగ్ బాసే నీ నామినేషన్ రోజున సెకండ్ వీక్ నామినేషన్లో బిగ్ బాసే శ్రీజ మీ నామినేషన్స్ పాయింట్స్ అయిపోయినా అంటే లేదు బిగ్ బాస్ అంటే అర్థం చేసుకోండి ఎంత చిరాకు తెప్పిస్తుందో. నిజంగా శ్రీజ ముందు ఇది మార్చుకోవాలి. నువ్వు ఎంత మంచి గేమ్ అన్నా సరే ఇది మారాలి శ్రీజ దగ్గర. బట్ ఆమె మారేలాగా అయితే లేదు. ఆవిడ తన ఎక్స్ప్రెషన్ కూడా ఇచ్చింది, నా నైజం అలాగనే నేను అన్ని ఫస్ట్ నుంచి తీసుకొచ్చి ఇలాగే చెప్తాను, నాకు తెలిసి మా మారదు, కష్టమే. కొంచెం స్ట్రాంగ్ కంటెస్టెంట్, మంచి లేడీ కంటెస్టెంట్, చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్. అండ్ నెక్స్ట్ కళ్యాణ్ గురించి చెప్పింది, ఆయన బిహేవియర్ బాగాలేదు, ఆయన ఎక్స్ప్రెషన్స్ బాగాలేవు, అవతల వ్యక్తిని డిగ్నిటీస్ మాట్లాడతాడు, రెస్పెక్ట్ లేకుండా మాట్లాడతాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి రాము గురించి బాగానే చెప్పింది, ఇతని కూడా మంచి పాయింట్స్ చెప్పింది. గివ్ అప్ ఇస్తున్నావు, నీకంటూ ఇండివిజువల్ ఒపీనియన్ లేదు, ఫ్లిప్ అవుతున్నావు, నీ డబుల్ స్టాండర్డ్స్ ఉన్నాయని చెప్పింది. నిజంగానే రాము అంటూ ఒక స్టాండ్ లేకుండా మాట్లాడుతున్నాడు, ఎవరొకరు అతన్ని పుష్ చేయాల్సిందే. అంటే పర్ఫెక్ట్గా అర్థం కావట్లేదు అతనికి. ఖచ్చితంగా రాము సింపతి గేమ్ ప్లే చేస్తున్నాడు. నేను ఫస్ట్ ఈరోజు మార్నింగ్ రివ్యూలో అదే చెప్పాను, ఖచ్చితంగా రాము సింపతి గేమ్ ప్లే చేస్తున్నాడు. ఇది ఎవరు ఒప్పుకోకపోయినా 100% ఫ్యాక్ట్. అన్నీ కుదిరితే రాము మరో 10% అయ్యే అవకాశం ఫుల్ ఉంది, ఆమె పిఆర్ టీం గట్టిగా ట్రై చేస్తే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్లోరా సైన్ గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు, కేవలం క్రాస్ ఓటింగ్ ధరణ ఇప్పటికీ ఈమె హౌస్లో సర్వైవ్ అవుతుంది. అంటే కామనర్స్ మీద నెగిటివ్ ఓటింగ్ అంతా ఈమె మీద పడుతుంది, అందుకే ఇప్పుడు ఆమె హౌస్లో ఉండేది తప్ప ఈమె ఎక్కడ గేమ్ పెద్దగా లేదు. ఈజీగా సంజన గారికి ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది, సంజన ఏం చెప్తే ఈమె అదే అంటుంది. నిజంగానే ఈమె 100 ఫర్ బిగ్ బాస్ అండి, ఈమె ఎక్కడ కనిపించట్లేదు. వెరీ లెస్ స్క్రీన్ స్పేస్ ఉన్నా కూడా ఈమె కంటే ఒక ఇండివిజువల్ ఒక పాయింట్ అనేది ఈమెకు ఉండదు. ఎమోషన్లో మంచి పాయింట్స్ చెప్పింది, ఒక పాయింట్ అనేది మాకు అసలు ఉండదు, టూ గుడ్ అనిపించిందండి. ఓవరాల్గా ఉన్న లిమిటెడ్ టైంలో ఆడియన్స్ ఏమనుకుంటున్నారో అదందరికీ కలిపి చెప్పింది. కాకపోతే ఒక డిమాండ్ పవర్ని 4th ప్లేస్లో పెట్టడమే నాకు ఎందుకు నచ్చలే. సరే రిమైనింగ్ యొక్క ప్లేసెస్ కూడా నాకు పెద్ద నచ్చకపోయినా ఓకే అనిపించింది. బట్ డిమాండ్ పవన్ ఇప్పుడే 4th ప్లేస్కి డిజర్వ్డ్ అంటే ఖచ్చితంగా కాదు. ఆయన 7th 6th అలా ఓకే, కానీ 80% డిమాండ్ పవన్ 4th ప్లేస్కి డిజర్వ్డ్ కాదు. నాకు ఆ ప్లేస్లో సుమన్ శెట్టిని పెట్టుంటే బాగుండేమో అనిపించింది. ఎందుకంటే సుమన్ శెట్టిని చాలా మంది ఫస్ట్ అందరు తక్కువ అంచనా వేశారు, ఇతను ఫిజికల్ గేమ్స్ ఆడలేడేమని. బట్ ఆయన ఫిజికల్ గేమ్స్ బాగా ఆడాడు, మంచి పాయింట్స్ పెడుతున్నాడు, అవతల వ్యక్తిని మాట్లాడకుండా చేస్తున్నాడు. అతను పెట్టే పాయింట్స్ అనేది నిజంగా నాకైతే నచ్చింది. బట్ ఆ ఒక్కటి తప్ప రిమైనింగ్ అంతా బాగుంది. దివ్య నిఖిత మంచిగా గేమ్ అబ్జర్వ్ చేసింది, మంచి పాయింట్స్ పెడుతుంది, టూ గుడ్, మంచిగా అబ్జర్వ్ కూడా చేస్తుంది, టూ గుడ్ అని. సరే ఫర్దర్గా ఇప్పటికైతే ఓకే, ఒక్కసారి హౌస్లోకి వెళ్ళిన తర్వాత చేంజ్ అవుతుంది. అంటే ఇప్పుడు చూసి వచ్చింది కాబట్టి అవన్నీ చెప్తుంది, అన్ని రివ్యూస్ అందరి పాయింట్స్ తీసుకొని వెళ్ళి చెప్పింది. ఈమె హౌస్లోకి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా ఒపీనియన్ అనేది చేంజ్ అవుతుంది. ఫ్యూచర్లో ఎలా ఉంటుందో చూద్దామండి. ఇది దివ్య నిఖిత చెప్పిన పాయింట్స్. మీకేమనిపించింది ఈ నెంబర్ గేమ్లో? ఎవరి పొజిషన్ ఎలా ఉండాలనుకుంటున్నారో కామెంట్ చేయండి. నేను మళ్ళీ ఒకసారి ఫస్ట్ నుంచి 13 మంది యొక్క పేర్లు చెప్తానని. ఫస్ట్ భరణి శంకర్, సెకండ్ ఇమ్మాన్యుయల్, థర్డ్ సంజన, 4th డిమాన్, 5th తనుజ, 6th సుమన్ శెట్టి, 7th రీతు చౌదరి, 8th ప్రియా శెట్టి, 9th మాస్క్ మ్యాన్ హరీష్, 10 శ్రీజ, 11 కళ్యాణ్ పడల, 12 రాము, 13 ఫ్లోరా. ఇవి ఆమె ఇచ్చిన ర్యాంకింగ్స్. కాకపోతే టాప్ 5 మాత్రమే కెప్టెన్సీ టాస్క్ పెడుతున్నాడు. అందులో కూడా ఇమ్మాన్యుయల్ వర్సెస్ బర్నీ ఏదో జరిగిందంట, మనకు ఒక అప్డేట్ అయితే వచ్చింది. అది మనం లైవ్లో మాట్లాడుకుందామండి. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.